కుండలి కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుణిని గుహారణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే జయ జయ మహేశ దయితే జయ జయ చిద్గగన కౌముదీధారే. శ్రీ లలితాంబికామయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఆదిశంకర భగవత్పాదుల వారు స్తోత్ర రూపంగా మనకు అనుగ్రహించిన శ్రీ విద్యాశాస్త్రం సౌందర్యలహరి, దీనిలో అనేక అంశములు అని చెప్పుకోవడం జరిగింది. అమ్మవారి యొక్క స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ రూపములు ప్రస్తావన చేసుకుని ఉపాసనా పద్ధతులు ధ్యాన విధానాలు ఎన్ని రకమైన ధ్యానములు వివిధ ప్రయోజనాల కోసం ఉన్నాయో అవన్నీ తెలియజేస్తూ సర్వోత్కృష్టమైనటువంటి భావన సోహం భావన. సోహం భావేన పూజయేత్ అనే మాట చాలామంది వినుంటారు. సోహం భావన అంటే తాను ఆరాధిస్తున్నటువంటి పరబ్రహ్మం ఏదుందో అదే మనలో ఆత్మరూపముగా ఉన్నది అని ఎరుక కలగాలి. ఇక్కడ అది స్వాత్మాభిన్నాం పరచితిం భావయేత్ అని శ్రీ విద్యాశాస్త్రం చెప్తుంది. స్వాత్మాభిన్నాం అంటే స్వాత్మకు అభిన్నమైన అని అర్థం. స్వాత్మ అంటే స్వస్వరూపం, తాను అనే స్ఫురణ. తాను అంటే నేను అనే స్ఫురణకి ఏది ఆలంబనమో దాన్ని ఆత్మ అంటారు. ఆత్మస్వరూపుడు అమ్మవారు. కానీ అమ్మవారిని నేననే స్ఫురణకు ఆలంబమైనటువంటి తత్వముగా గ్రహిస్తూ అభిన్న భావంతో ఆరాధన చేయాలి. ఇక్కడ నామరూపాలకి దేహాదులకి అతీతమైనటువంటి తత్వం ప్రతిపాదింపబడుతుంది. ఆ తత్వమే శ్రీ విద్యలో శ్రీచక్రంగా ఆరాధింపబడుతున్నది. అంటే అణిమాదివిరావృత మయూకైహి అహమిత్యేవి విభావయే భవానిమ్మని మన సాధారణంగా అనుకునే ధ్యాన శ్లోకంలో ఎంత విశేష భావం ఉందో ప్రకటింపబడుతున్నది. స్వదేహోద్భూతాభి గృణిభి అణిమాద్యాభిరభితో నిషేవ్యే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతో మహాసంవర్తాగ్ని విరచయతి నీరాజన విధిం. అమ్మా, నీ తనువు నుంచి వెలువడుతున్నటువంటి అణిమా మొదలైన కిరణములతో నువ్వు ప్రకాశిస్తుంటావు. అలా ప్రకాశిస్తున్న నువ్వు నిత్యే నిత్యురాలవు అంటే శాశ్వతమైన దానవు. త్వాం అటువంటి నిన్ను అహమితి సదా భావయతి యః, అటువంటి నిన్ను అహం అని ఎవడు భావన చేస్తున్నాడో వాడికి కిమాశ్చర్యం, అటువంటి వాడికి ఆశ్చర్యమేముందమ్మా. అతడు 3 కన్నుల వాడి ఐశ్వర్యాన్ని కూడా గడ్డిపోచలాగా విడిచి సంవర్తాగ్ని ఇచ్చే నీరాజనాలు అందుకుంటాడు అని దీని యొక్క భావం. 3 కన్నుల వాడి ఐశ్వర్యం అంటే 3 కాలాలకి 3 లోకాలకి సంబంధించిన సర్వైశ్వర్యములను కూడా గడ్డి పరకలా తృణీకరించి జగత్తు యందు ప్రకాశించే శక్తిని ఉపాసిస్తూ జగత్తుకు అతీతమైన ఆ తత్వమే అహం స్వరూపంగా తెలుసుకుంటాడు అంటూ సోహం భావేన పూజయేత్ అనే అద్భుతమైన అద్వైత భావాన్ని ఇందులో తెలియజేశారు. తర్వాతి శ్లోకం శ్రీ విద్య యొక్క ఉత్కృష్టతని తెలియజేస్తున్నది. శ్రీ విద్య ఒక తంత్రశాస్త్రం. తంత్రము అనే దాని గురించి మనం తెలుసుకోగలగాలి. మన సనాతన ధర్మం ఎంత విస్తారమైనదంటే ఒకవైపు వేదములు, రెండో వైపు స్మృతులు, మూడవది పురాణములు, నాలుగవది తంత్రములు. ఈ 4 మనకు చాలా ప్రధానమైన గ్రంథములు. ఎవరైనా మీ హిందూ ధర్మానికి ఆధార గ్రంథం ఏమిటంటే గ్రంథము కాదైనా గ్రంథములు ఉన్నాయని చెప్పాలి. ఇక్కడ గ్రంథాల రాశి ఉన్నది. శృతులు అంటే వేదములు, స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, మూడవది పురాణములు, నాలుగవది ఆగమములు. ఈ ఆగమాలనే తంత్రశాస్త్రములు అని అనవచ్చు. తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇది తంత్రం అని. దేని యందైతే జ్ఞానము విస్తరింపబడి ఉంటుందో దానికి తంత్రం అని పేరు. అంటే ఒక దేవతను ఆరాధించాలి, మనకు కోరిక కలిగింది. ఎలా ఆరాధించాలో పద్ధతి తెలియాలి కదా. ఆ పద్ధతి చెప్పే గ్రంథము శాస్త్రం పేరు తంత్రము. అలాంటి తంత్రములు చాలా ఉన్నాయి. ఈ తంత్రముల్లో వేద సమ్మతమైన తంత్రములు కొన్ని ఉంటాయి, వేద విరుద్ధమైన తంత్రములు ఉంటాయి. వేద విరుద్ధమైన తంత్రములకి ఎలాగూ ప్రస్తావనే లేదు. వేద సమ్మతమైన తంత్రములు అంటే వేదమునందు ప్రతిపాదింపబడే దేవతల యొక్క ఆరాధనే తంత్రముల్లో ఉంది, వేదముల్లో లేనిది లేదు. కనుక 4గా మనం చెప్పుకున్న 4ంటిని కలిపిన వేదమే మూలం. పురాణాలకి వేదమే మూలం, స్మృతులకు అనగా ధర్మశాస్త్రాలకు వేదమే మూలం, తంత్రాలకు కూడా వేదమే మూలం. అందుకే వేదోఖిల ధర్మ మూలం. అందుకే సనాతన ధర్మానికి మూల గ్రంథం వేదం. వేదం నుంచి మన కోసం సాధన కోసం వచ్చినటువంటివి మిగిలిన 3. అందులో తంత్రముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే శ్రీ విద్య అమ్మవారి స్వరూపం తంత్రం. ఇది శాక్తేయ తంత్రములు అంటారు. అలాగే వైష్ణవ తంత్రములు ఉన్నాయి. అంటే విష్ణు ఉపాసనా విధానాలన్నీ వైష్ణవ తంత్రాలు.
ఉపాసనకు వచ్చినప్పటికి తంత్రం అవసరం. తంత్రం లేనిది ఉపాసన లేదు. అది ఆగమము అనగా తంత్రశాస్త్రము ఉపాసన కోసం. ఇవి వేదము నుంచి వచ్చినదే. ఎందుకంటే విష్ణువు వేద ప్రతిపాద్యమైన దేవత, శక్తి వేద ప్రతిపాద్యమైన దేవత. అలాగే వేదము చెప్పినటువంటి 6 దేవతలు ప్రధానం. అందులో విష్ణువు, శివుడు, శక్తి, గణపతి, సూర్య భగవానుడు, స్కందుడు, వీటిని షణ్మతాలు అంటారు. ఈ షణ్మతాలకి తంత్రములు ఉన్నాయి. ఎవరు ఏ దేవతను ఆరాధిస్తున్నారో దానికి సంబంధించిన తంత్రాన్ని వాళ్ళు అనుసరిస్తే సరిపోతుంది. ఇంకో తంత్రం గురించి వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా వారి తంత్రాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే చాలు. దేనికదే పరిపూర్ణం, అందులో సందేహం లేదు. ఎందుకంటే పరిపూర్ణమైన ఒక వస్తువునే విష్ణువు అంటున్నాం, శివుడు అంటున్నాం, కానీ దేనికదే పరిపూర్ణమది. అయితే అభీష్టముగా దేన్ని ఉపాసించినా మిగిలిన వాటిని కూడా సమాన ప్రతిపత్తితో గౌరవించాలి. ఇందులో ప్రస్తుత అంశం శాక్తేయ తంత్రములు. ఇప్పుడు ఆలయాలు, పూజా విధానాలు అన్ని తంత్రమును అనుసరించే జరుగుతాయి, ఆగమాలను అనుసరిస్తూ ఉంటాయి. అయితే ఆగమ నిగమ సమన్వయం అని వేదములు యందు చెప్పబడిన దానివి మన తంత్రాల్లో కూడా కలుపుకుని చేస్తూ ఉంటాం. ఆ వేద సమ్మతమైన తంత్రముల్ని తీసుకుని పెద్దలు విస్తారపరిచి మనకి సాధనలోకి తీసుకొచ్చారు. అలాంటి తంత్రముల్లో శాక్తేయ తంత్రములు చాలా ఉన్నాయి. వాటిలో 64 తంత్రములు చాలా ఉత్కృష్టములు. ఆ 64 తంత్రముల్లో శ్రీ విద్య స్థానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి ఇక్కడ. పైగా 64 తంత్రముల్లో మళ్ళీ ప్రత్యేకించి దశమహావిద్యలు కూడా ఉన్నాయి. దశమహావిద్యలు అంటే కాళీదేవితో మొదలు పెడతారు. కాళీ, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అంటూ దశమహావిద్యలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విస్తారమైన తంత్రం ఉంది. మళ్ళీ 10 చేయనవసరం లేదు, అందులో ఏ ఒక్కటి చేసినా పరిపూర్ణమే. అందులో 3వ విద్య శ్రీ విద్య. మొదటిది కాళీ, 2వది తార, 3వది సుందరి విద్య, అదే త్రిపుర సుందరి విద్య, అదే శ్రీ విద్య. దీన్ని శంకర భగవత్పాల వారు వ్యాప్తి చేశారు బాగాను. అంటే శంకర భగవత్పాలకు పూర్వమే ఉంది ఇక్కడ. ఏదో ఒక తంత్రం తీసుకున్నా చాలు. అయితే తంత్రాన్ని కూడా సాత్వికంగా, తాత్వికంగా, వైదిక పద్ధతిలో చేస్తే అది ఉత్కృష్ట స్థితిని, మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది. వాటిని లౌకికమైన ప్రయోజనాల కోసం వినియోగించుకున్నట్లయితే అక్కడ తాగిపోతుంది. అయితే అది పుణ్యకర్మయ్యే తర్వాత ఎప్పుడో మంచి జన్మలు రావచ్చు. కానీ ఈ జన్మకే ముక్తిని ఇవ్వగలిగేటువంటి శక్తి కొన్ని తంత్రాలకు ఉంది. అందులో శ్రీ విద్యా తంత్రం అటువంటిది. అందుకే శంకర భగవత్పాల వారు బ్రహ్మ విద్యా ప్రతిష్ఠ చేయడంతో పాటు తనదైన పీఠాలలో శ్రీచక్రారాధన ప్రధానంగా నిర్దేశించారు. అదేవిధంగా అనేక ఆలయాల్లో శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు. కాంచీ కామకోటి క్షేత్రంలో కామాక్షి పీఠం దగ్గర, అమ్మవారి దగ్గర శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు ఆయన. అదే కాకుండా ఎన్నో ఆలయాల్లో ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపన చేసిన విషయం చాలా మందికి తెలిసినదే. ఆ శ్రీచక్ర ఆరాధనని విస్తరింపజేశారు. పైగా సౌందర్యలహరి గ్రంథాన్ని అనుగ్రహించారు. చతుషష్ట్యుపచార పూజా స్తోత్రాన్ని కూడా ఇచ్చారు. అయితే అన్ని తంత్రాల్లోని శ్రీ విద్యకున్న గొప్పతనం ఏంటో ఇందులో చెప్తున్నారు. చతుషష్ట్యా తంత్రై సకలమతి సంధాయ భువనం స్థిత తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై పశుపతి పునస్త్వన్నిర్బంధాదఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. చతుషష్ట్యాతంత్రై సకలమతి సంధాయ, ఆగమాలన్నీ కూడాను శివుని నుంచి వచ్చాయని శాస్త్రం చెప్తాను. అందుకే శివవక్త్రము నుంచి వచ్చి అమ్మవారి చెవులోకి వెళ్ళేటంది. అట్నుంచి ఆగమించి అమ్మవారి చెవుల్లోకి గమించే గనక దానికి ఆగమం అని పేరు. అంటే అమ్మవారు లోకక్షేమం కోసం అయ్యవారిని అందరూ సులభంగా తరించి ఉపాయం ఏదైనా చెప్పండి అంటే ఆయన ఒక్కొక్క శాస్త్రం చెప్పాడు. అంటే ఈ శాస్త్రములన్నీ, ఆగమాలన్నీ ఇచ్చిన వాడెవడు? శివుడు. అమ్మవారి విద్యలకు అందున శివుడే గురువు. శాక్తేయ విద్యలన్నిటికీ శివుడే గురువు. ఈ విషయం పురాణాల్లో కూడా దశమహావిద్యలకి విధానం ఏర్పరచమని అమ్మవారి శివుని కోరుకుంటారు. అప్పుడు శివుడు అన్నిటికీ విధానములు ఏర్పరిచాడు. అలాగే 64 తంత్రాలు పరమేశ్వరుడు ఏర్పరిచాడు. అందుకే పశుపతి అంటే పశుపతి అయిన శివుడు అతిసంధాయ భువనం, ఆయన వీటన్నింటి చక్కగా సంధానము చేసి సమస్త ప్రపంచానికి ఒక విధంగా వంచన చేసి ఇచ్చాడయ్యా అన్నారు. ఎందుకు వంచన చేశాడన్నారు? మళ్ళీ లోకక్షేమం కోసం ఇమ్మని చెప్పినప్పుడు సకలమతి సంధాయ భువనం అని మాట ఎందుకన్నారంటే అది తర్వాత చూద్దాం. తతత్ సత్ స్థిత తత్తత్ సిద్ధి ప్రసవ పరతంత్రై అంటే రకరకాల సిద్ధులు ఇవ్వడం కోసం 64 తంత్రాలు ఇచ్చాడు. ఇది మోసగించడమే అన్నాడు. ఎలాగూ అంటే ఈ సిద్ధులన్నీ లౌకికములు. ఎవడో వచ్చాడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ఏం కావాలన్నాడు అంటే నాకు ఐశ్వర్యం కావాలి, ఇచ్చేసాను వెళ్ళిపో అంటాడు. అడిగిన వాడు పాపం ఐశ్వర్యం అడిగాడు, కానీ దీని శాశ్వతత్వం లేదురా,
ప్రధానమైనది మోక్షం, జ్ఞానం. అది కోరుకొని చెప్పడు, ఇచ్చేస్తాడు ఐశ్వర్యం. మోసగించాడో మోసగించలేదో చెప్పండి, చెప్పండి. మోసగించాడు, ఏది అడిగితే అది ఇచ్చాడు, మోసం ఏముంది అంటే అసలు ఇవ్వలేదు ఆయన, ఇవి ఇచ్చేసాడు. ఇవి మోసగిస్తాయి, తెలుసుకోవాలి. లౌకికమైన కోరికలన్నీ కోరుకోవడం మోసమే. ఎవరికి వంచన? మనల్ని మనమే వంచుకుంటున్నాం, కానీ ఆత్మవంచనే. అయితే ఆయన చెప్పొద్దు అంటే చెప్తే నీకు అర్థం కావద్దు, అది ఒకటి ఉన్నది ఇక్కడ. చిన్నపిల్లాడు చాక్లెట్ కోసం గిలగిలగిల ఏడుస్తాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది? ఈ చాక్లెట్ ప్రధానం కాదురాయినా, కడుపు నొప్పి వస్తాయి, వీటి వల్ల ప్రయోజనం ఏమనున్నాయి, చక్కగా చదువుకుని గొప్పగా వెళ్ళుము అంటే ఆ సమయంలో పిల్లాడికి అర్థం కావు. వాడికి 1-2 చాక్లెట్లు ఇచ్చి వాడు కొంచెం బుద్ధి ఎదిగేకి అప్పుడు చెప్పాలి. అవునా లేదా చెప్పండి? పిల్లల మెచ్యూరిటీ అంతే ఉన్నది. అలాగే జీవుడికి కూడా ఒక మెచ్యూరిటీ ఉండాలి, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు ఇక్కడ. అది లేని వాళ్ళని కూర్చోబెట్టి భవానిత్వం అహమిత్యేవ భవాని అంటే కోపం కూడా వస్తుంది వాళ్ళకి. ఆ కోపంతో కళ్ళు మూసేసిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఏం చేస్తాం, చెప్పిన వాడి మీద కోపగించకూడదు, వాళ్ళకి అంతకంటే మెచ్యూరిటీ లేదు. అందుకే జ్ఞానం మోక్షం పొందడానికి కూడా అర్హత కావాలి, ఒక ఎదుగుదల కావాలి, ఒక పరిణతి కావాలి. ఆ పరిణతి వచ్చే వరకు కూడా లౌకిక కోరికలు కోరుకుంటారు, అవి ఇస్తారు. తల్లి ఎలాగైతే 2-3 చాక్లెట్ పిల్లాడికి ఇస్తుందో అలా ఇస్తారు, వాళ్ళు ఊరుకోరు. ముందు వాడిని ఏడుపు ఊరుకోబెట్టాలి. తర్వాత వాడు కొన్ని సెటిల్ అయి పెద్దవాడయ్యాక వాడికే క్రమంగా బుద్ధి వచ్చేటట్టు చేస్తారు. అమ్మ కూడా చాక్లెట్ అడిగితే కలకాలం జీవితాంతం చాక్లెట్ తింటూ ఉండు నాయన అని దీవించదు. కొంతకాలం తిన్నాక వాడికే తెలుస్తుంది అక్కర్లేదని. ఇక్కడ అలా తెలిసేటట్టు చేస్తుంది అమ్మవారు. అందుకే వీళ్ళు భౌతికమైన కోరికలు ఒక విధంగా తీర్చే తంత్రాలు చేసేట. అంతేగాని అడిగేవిగా పిల్లల కోసం ఏదో చేయమని, సరే నువ్వు చెప్పేవు కనుక నేను 64 తంత్రాలు తయారు చేశానన్నాడు. కానీ తయారు చేసి ప్రపంచాన్ని మోసగించాడు అన్నారు ఇక్కడ శంకరుడు. ఆయన రాస్తున్నవారు శంకరుడు. ఆయన దృష్టిలో మహాప్రయోజనం ఒకటే, మోక్షమే. అది పొందడానికి పనికొచ్చేదే కావాలి. అయితే అమ్మవారు ఏంటంటే మంచి పని చేశారు. పిల్లలకి ఐహికానికి పరలోకానికి కావలసినవి ఇచ్చేశారు. ఐహికానికి పరలోకానికి. ఐహికం అంటే మనకు డౌన్ ఫ్లోర్, పరలోకం అంటే అప్పర్ ఫ్లోర్, అంతే. అంతస్తులు మారే కానీ అన్నీ ఒకే భావన తెలుసుకోండి ఇక్కడ. కానీ పైలోకాలు ఏం గొప్పవేం కాదు, ఇంతకంటే గొప్పవే, కానీ అంత గొప్పవేం కావు, మళ్ళీ కిందకి రావాల్సిందే. కనుక ఈ లోకానికి పైలోకానికి చక్కగా పనికొచ్చేవన్నీ ఇచ్చేశారు ఆవిడ. అమ్మవారి బలవంతం మీదన శివుడు తయారు చేశాడు, ఇచ్చేశాడు. అందుకే అతి సకలం అతి సంధాయ భువనం అని చెప్పడానికి అది ఉద్దేశం. కానీ ఆవిడేమన్నదంటే కొంతకాలం అయ్యాక మీరు చేసింది పర్వాలేదు కానీ నాకు అంత నచ్చలేదు అందుట. ఎందుకంటే ఈ పిల్లలు ఎప్పుడు ఇది కోరుకుంటూ అది కోరుకుంటూ అవి తీర్చుకుంటూ ఇంకా దాహం తీరక మళ్ళీ జన్మలెత్తుతూ ఇలా తిరగాల్సిందేనా? అయితే కేవలం మోక్షం ఇచ్చే విద్యలంటే అందరికీ అంత తొందరగా ఆసక్తి కలగదు, అదొక సమస్య ఉంది. కనుక ఒక పని చేయండి, ఇవి తీర్చుతూనే మోక్షం ఇచ్చేది ఏదైనా ఉంటే ఆ విద్య ఇవ్వండి అని అడిగిందట. చూడండి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలి, ఐహికమైన భోగములు రావాలి, మోక్షము రావాలి. ఇదేదో మనకు కూడా బాగున్నట్టు అనిపించిందా లేదా? ఎందుకంటే కేవలం మోక్షము లౌకికమైన తీరం అంటే ఆ విద్యలు పక్కన పెట్టేస్తాం. కాదు, ఈ ఐహికమైన ఇంకెంతకాలం అంటే నిజమే అని ఒప్పుకుంటాం కానీ వదులుకోలేము. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం. మోక్షానక సన్నద్ధం కాలేదు. మోక్షం కావాలి, మళ్ళీ అదొకటి, ఇది కావాలి. అయితే ఒక పని చేద్దాం, ఈ భుక్తి అంటే భోగము. భోగం అనగా ఇహలోక పరలోక సుఖములకు భుక్తి అని పేరు. బ్రతుకున్నంత కాలం భోగం ఉండాలి. జ్ఞానం మోక్షం కూడా కావాలి. భుక్తి ముక్తి ఈ రెండూ ఇచ్చేటటువంటి ఒక విద్యనిమ్మని అమ్మవారు ప్రత్యేకంగా కోరుకున్నారు. 64 విద్యలు ఇచ్చాను కదా అన్నట్టు ఆయన విసుకుంటుంది కదా, 64 ఇచ్చాను అన్నాడు. ఏం లాభం? రెండు ఇచ్చే విద్య ఇవ్వలేదు. మీరు భుక్తినిచ్చే విద్యలు మాత్రమే ఇచ్చారు, భుక్తి ముక్తి ఇచ్చే విద్యలు ఇవ్వలేదండి అని ఒక్కసారి కాదు 10 సార్లు ఆయనకు మాటి మాటికి ఏం చేశారని అడిగింది అని అంటుంది. అలా మాటి మాటికి నిర్బంధం పెట్టింది ఆయన్ని. ఆఖరికి ఆవిడ మాట కాదనలేక భుక్తిని ముక్తిని కూడా ఇచ్చి ఒక విద్యను తయారు చేశాడు, అనుగ్రహించాడు. దాని పేరు శ్రీ విద్య అన్నాడు. ఈ మాట చెప్పడంలో శ్రీ విద్య యొక్క ఉత్కృష్టత చెప్పబడుతుంది. దీన్ని హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారితో చెప్తూ భోగమోక్షకరీ విద్య అని ఒక మాట చెప్పారు. కొన్ని విద్యలు కేవల భోగాన్ని ఇస్తాయి, కొన్ని విద్యలు కేవల మోక్షాన్ని ఇస్తాయి. మీరు ఉపనిషత్తులు చదివేటప్పుడు ఐహికమైన అడగడానికి వీల్లేదు. ఈ మధ్య జ్వరంగా ఉంది, కఠోపనిషత్తు చదవాలా కేనోపనిషత్తు చదవాలా అని అడగకూడదు. దానికి జ్వరం పోగొట్టే మంత్రమో హోమం చేసుకోవడమో పారాయణ చేసుకోవడం చేయాలి. ఉపనిషత్తులు విభో. కనుక వేదాంతం మోక్షానికి పనికొచ్చే జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప అవికము తీర్చం. ఏం చేస్తాం?
ఇవి పట్టుకుని ఐహికమైన మంత్రాలు, ఆరోగ్యానికి ధన్వంతరి మంత్రం, ధనానికి ఇంకో శ్రీ మంత్రం, ఈ మంత్రం తీసుకుని నా మోక్షం అంటే అవి ఇవ్వవు. కనుక అవి మంచివే, ఇవి మంచివే, ప్రయోజనాలు వేరు. ఇవి తెలియక చాలామంది వేదాంత విద్య ఉంటే చాలు, ఇది అక్కర్లేదు అంటారు. అక్కర్లేదు ఏంటండి, నేను 10 వరకు ఉపన్యాసం ఇస్తే ఆకలిస్తుంది, తినాలా లేదా? కనుక వాటికి కావాల్సినవి అవి కావాలి, ఇక్కడ లౌకిక ప్రయోజనానికి కావాల్సినవి కావాలి. కానీ ఇవే పరమార్థం అని ఆగిపోకూడదు. పరమార్థం మరొకటి ఉన్నది. ఇది వ్యవహారం చక్కగా జరగడం కోసం. అది వ్యవహారం బాగుండాలి, పరమార్థము లభించాలి. రెండిటికి పనికొచ్చే ఒక విద్యనిస్తాను అని ఈశ్వరుడే తయారు చేశాడు. అంటే అమ్మవారికి తెలిసినప్పటికీ ఆయన చేత చేయిస్తుంది. ఇక్కడ ఆయన చేత చేయించడమే ఆవిడ పని. అందుకు ఆ తయారు చేశాడు. అప్పుడు ఒక తంత్రం తయారైంది. ఇది తంత్రం అంటామా అంటే తంత్రాల్లో ఒకటనడానికి లేదు. మళ్ళీ తంత్రాల్లో ఒకటండి అంటే అన్నిట్లో కలిపేసి కట్టకట్టేశాం. అలా అనద్దు. ఇది తంత్రమే అయినా స్వతంత్ర తంత్రము అన్నారు. ఇక్కడ స్వతంత్రం అంటే దానికంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ, ఒక ప్రత్యేకత ఉంది దానికి, మిగిలిన వాటి వలే కాదు. అందుకే ఇది ఉత్కృష్టమైనది అన్నారు. భోగమోక్షకరీ విద్య అని హయగ్రీవ స్వామి చెప్పినటువంటి మాటను ఇక్కడ చెప్పారు. అందుకే శ్రీ విద్య అంత ఉత్కృష్టమైనది. ఐహికమైనవి చక్కగా ధర్మబద్ధమైన ఐహిక కామనలు తీర్చుతూనే వైరాగ్యం కలిగించి, జ్ఞానేచ్ఛ రగిలించి, అంతర్ముఖం చేయించి లోపలున్న తన అసలు తత్వాన్ని అందిస్తుంది అమ్మవారు. అది శ్రీ విద్య యొక్క సంపూర్ణ స్వరూపాన్ని అంత చక్కగా చూపించారు ఇక్కడ. దీన్ని బట్టి అమ్మవారిని భక్తులైన వారు, అమ్మవారి విద్యను ఉపాసించేవారు తెలుసుకోవాల్సినది, దీని యొక్క అసలు పరమార్థం కైవల్యం. అది ఎప్పుడో మరణానంతరం దొరికేది కాదు. ఈ జీవిత కాలంలోనే ఉపాసన ద్వారా మన రియలైజేషన్ అది తెలుసుకోగలగాలి. అటువంటి స్థితి కావాలి అని కోరుకోవాలి. అందుకే మేము లలితా సహస్రంలో ఉపనిషద్వాక్యాలు బోలుడు ఉంటాయి. అది చెప్పాలంటే లలితా సహస్రంలో ఉపనిషత్తులు అని వేరే ప్రవచనం చెప్పాల్సి వస్తుంది. ఏ ఉపనిషత్తు ఏ నామంలో ఉందో కూడా చెప్పచ్చు. అంత వేదాంత విద్య అందులో ఉంది. అదే సమయంలో అమ్మవారి వైభవాన్ని వర్ణించే సగుణతత్వము, లౌకిక విషయములు చాలా ఉన్నాయి మళ్ళీ ఇందులో. భవదావ సుధావృష్టి, పాపారణ్య దవానల, సర్వవ్యాధి ప్రశమని, సర్వమృత్యు నివారిణి, ధనధాన్యకరి ఇత్యాది నామాలు ఎన్ని లేవు. ఇవన్నీ ఐహిక ప్రయోజనాలు కనబడతాయి. మరొక చెడు స్వాత్మానందలవి భూత బ్రహ్మాజ్యానంద సంతతి, సర్వోపనిషదుద్ఘృష్ట సాంత్యతీత కళాత్మిక, సర్వ వేదాంత సంవేద్య, దేశకాల అపరిచ్ఛిన్న, ఇవన్నీ వేదాంత వాక్యములు. లలితా సహస్రం రెండు చెప్పాడంటే మనకి ఏది రుచిస్తాయి చెప్పండి. నిజంగా ఇందులో సంస్కారవంతులకి రెండు రుచిస్తాయి. ఐహికానికి అది కావాలి. అదే అనారోగ్యంతో పడుకుంటే ఉపనిషత్తు మాత్రం చెవికి ఎక్కుతుందా? కనుక ఆరోగ్యము కావాలి. కానీ ఐహికం దాని యొక్క పరిమితి తెలుసుకుంటూ మనం ధర్మబద్ధంగా అనుభవిస్తూ పరమార్థంపై దృష్టి పెట్టి ప్రయాణం చేయాలి. ఇది అయ్యాక ఇది కాదు. ముందు ఐహికం అయిపోయాక తర్వాత చూసుకుందామంటే ఐహికమైతే ఆయు అయిపోతుంది, ఇంకేం చూసుకుంటావు. కానీ ఐహికం ఎంత మేరకు అవసరమో నువ్వు పరిమితి పెట్టుకుంటూ వైరాగ్యం కలిగి పరమాత్మ వైపు తిరగగలగాలి. ఈ రెండు కలిసి వెళ్ళాలి. అలా వెళ్ళనిచ్చేటువంటి విద్య శ్రీ విద్య. శ్రీ విద్యలో మీరు ఏది పట్టుకున్నదే, మంత్రం పట్టుకున్నా, ఆరాధన పట్టుకున్నా, స్తోత్రం చదివినా దాన్ని తెలియజేస్తుంది. లలితా శాస్త్రం మీరు చదివారంటే అది శ్రీ విద్యా శాస్త్రమే. సౌందర్యలహరి శ్రీ విద్యా శాస్త్రమే. ఇప్పటి వరకు ఆరోగ్యాన్ని ఇచ్చే కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం, తెలివిని సరస్వతి శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాం, వశీకరణ శ్లోకాలు కొన్ని చెప్పుకున్నాం. అన్నీ చెప్తూ నేను అహమిత్యే విభావే భవ అని మరి పరాకష్ట దశకు వెళ్ళిపోయినప్పుడు ఎన్ని లేవు. అందుకే నీ తంత్రం స్వతంత్రం తే తంత్రం క్షితితలమవాతీతరదిదం. మిగిలిన 64 తంత్రాలు వంచనలే, అవి మభ్యపెడతాయి. మభ్యపెట్టడం అంటే అర్థం ఐహిక ప్రయోజనాలు చూపించి అక్కడ ఆపేసాయి కనుక మభ్యపెట్టాయి. ఇప్పుడు దివ్యమైన తంత్రాన్ని ఇచ్చాడు శ్రీ విద్య బ్రహ్మ విద్య అనేది. అలాంటి తంత్రాన్ని ఇచ్చాడంటే నీ నిర్బంధం వల్లే ఇచ్చాడమ్మా. నువ్వు నిరంతరం ఈ పిల్లలు బాగా తరించాలి, పరిపూర్ణులు కావాలని మా కోసం నువ్వు ఆయన్ని బాగా నిర్బంధ పెట్టావు. అమ్మ దయ. అలా నిర్బంధ పెడితే నీ మాట కాదనలేక ఆయన ఇచ్చాడు. ఇక్కడ ఆవిడ మాట కాదనలేక ఇచ్చాడు శివుడు. దీన్ని బట్టి ఎన్ని విషయాలు గురువు గారు ఇందులో చెప్తున్నారంటే శ్రీ విద్య గొప్పతనం చెప్పడంతో పాటు శ్రీ విద్య గురువు శివుడే. శివాయ గురవే నమః. ఈశ్వరుడు గురువు. అందుకే శ్రీ విద్య పరమాత్మ శివుడు ఏ రూపంతో ఇచ్చాడంటే దక్షిణామూర్తి రూపంతో ఇచ్చాడు. దక్షిణామూర్తి రూపం. అందుకే శ్రీ విద్యలో 2 సంప్రదాయాలు ఉంటాయి. దక్షిణామూర్తి సంప్రదాయం, ఆనంద భైరవ సంప్రదాయం అని 2 సంప్రదాయాలు ఉంటాయి. ఈ ఆనంద భైరవుడు అన్నా ఆనంద శివుడే, ఇంకెవరో కాదు. ఆ సంప్రదాయంలో విధానాలు వేరేగా ఉంటాయి. కానీ ప్రధానంగా దక్షిణామూర్తి సంప్రదాయం వ్యాప్తిలో ఉంది. ఆదిశంకరుడు దాన్ని తెలియజేస్తున్నారు. ఈ దక్షిణామూర్తి సంప్రదాయం అంటే దక్షిణామూర్తి ఎవరో అందరికీ తెలుసు. నమయిదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి యొక్క పరమార్థం ఆయన ఎందుకు వచ్చాడు? వచ్చాడు ఇంకోటి దానికి కాదు.
అందుకే అంగుష్ఠతజ్జనీ యోగ ముద్రావ్యాజేన దేహినాం శుచ్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్నోవతాత్ శివ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఆ బ్రహ్మజ్ఞానముల యొక్క స్వరూప శ్లోకాలు వింటేనే తెలిసిపోతుంది. అందుకే దక్షిణామూర్తి ఎందుకు వచ్చాడంటే బ్రహ్మ విద్యను బోధించి ముక్తినివ్వడానికి వచ్చాడు. ఎవరికి? బ్రహ్మవాదులైన మునులకు బ్రహ్మ విద్యను ఇవ్వడానికి వచ్చాడు. బ్రహ్మ విద్య ఇవ్వడానికి ఆవిర్భవించిన బ్రహ్మమైన దక్షిణామూర్తి ఇచ్చిన విద్య అంటే ఏ విద్య అవుతుంది? బ్రహ్మ విద్య అవుతుంది. మరి ఆయన ఇచ్చిన తంత్రం శ్రీ విద్య అయితే దక్షిణామూర్తి ఇస్తే బ్రహ్మ విద్య ఇస్తాడు. ఆయన ఇచ్చిన తంత్రం ఏం కావాలి? బ్రహ్మ విద్య కావాలి. అంటే స్వతంత్రమైన అమ్మ తంత్రం శివుడు దక్షిణామూర్తి రూపంలో ఇచ్చాడు. ఇది మీరు లలితాశాస్త్రం చదువుతున్నారమ్మా. స్వతంత్ర చెప్పండి. స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. అందుకే ఆయన చెప్పిన బ్రహ్మ విద్యను శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు ఎవరు అంటే సనకాది సమారాధ్య. సనకాదులు ఆరాధిస్తున్నారు అమ్మవారిని. సనక సనందనాదులు నివృత్తి మార్గగాములు, మర్చిపోవద్దు. ప్రవృత్తి అంటే సంసారమును సంసార సుఖాల్లో ప్రవర్తించిన ప్రవృత్తి మార్గం. ఈ సంసారాన్ని తృణప్రాయంగా త్యజించి బ్రహ్మ విచారంలో మునిగిపోతూ బ్రహ్మముతో తాదాత్మ్యం చెందిన వారు నివృత్తి మార్గగాములు. సనక సనందనాదులు నివృత్తి మార్గగాములు. మరి సనకాది సమారాధ్య అమ్మవారైతే ప్రవృత్తి మార్గ ఫలమా నివృత్తి మార్గ ఫలమా? ఆవిడ నివృత్తి మార్గ ఫలాన్ని ఇస్తోంది కనుకనే సనకాది సమారాధ్య. నివృత్తి మార్గానికి కావలసిన జ్ఞానం ఏంటి? శివజ్ఞానం. శివజ్ఞానం, విష్ణు జ్ఞానం, బ్రహ్మజ్ఞానం మూడు లేదు, మూడు కలిపి ఒకటే జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం. ఆ పరబ్రహ్మ జ్ఞానం ఇస్తుంది అమ్మవారి ఉపాసన. అందుకే సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. దక్షిణామూర్తి రూపిణి అమ్మవారే దక్షిణామూర్తి రూపం అంటే అదేంటండి? అక్కడేమో లలితా శాస్త్రంలో అమ్మవారిని దక్షిణామూర్తి రూపం అంటున్నారు, మీరేమో దక్షిణామూర్తి శివుడు రూపం అంటున్నారు. ఎందుకంటే ఆవిడ నిర్బంధిస్తేనే కదా ఆయన ఇచ్చాడు, కనుక ఆవిడిచ్చినట్లే. ఇద్దరు కలిసి ఇచ్చారని అర్థం ఇక్కడ. ఆవిడ చెప్పకపోతే ఆయన చేయడు, ఆయన చేయకపోతే మన దాకా రానివ్వదు ఆవిడ. అదొకటి. ఎంత పతివ్రతం! ఎంత పతివ్రత అంటే హఠం పట్టి మరి ఆయన చేయించగలదు. అంత పతివ్రత అంటే ఆవిడ.